అమ్మ కాలుంది కావాలని చేసినావు కదా నువ్వు. లెట్స్ గో ఫర్ ద కుకింగ్. కుకింగ్ కాదు మేకింగ్. మౌనిక కూడా జాయిన్ అయిపోయింది. నేను చేసేదట నచ్చట్లేట, మళ్ళీ నేనే కావాలంటది, మళ్ళీ నేను చేసేది నచ్చలేదు. ఇట్లా ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని ఇలా తింటే బాగోదు లాస్ట్కి. హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. చాలా రోజులు అయింది మళ్ళీ తిరుపతి బ్లాగ్స్ ఫినిష్ చేశాక మళ్ళీ కొత్త వీడియో చేయక. సో ఈ రోజే ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వస్తున్నాం. ఈ మధ్య అటు ఇటు వెళ్ళి సో వీడియో అయితే చాలా డిలే అయింది మన ఛానల్లో ఫుల్ వీడియోస్ చేయక. సో ఈ వ్లాగ్ అనేది మన ఛానల్లో స్పెషల్ అన్నట్టు, ఇప్పటివరకు ఇలాంటి వ్లాగ్ చేయలేదు. సో ఈరోజు మౌనిక మన సబ్స్క్రైబర్స్ కోసం అలాగే మాకు ఇంట్లో కోసం కూడా ఒకటి స్పెషల్ అయితే చేయబోతుంది. ఇది ఎవ్రీ మంత్ చేసేదే, ఈ మంత్ చేయలేదు. సో అది మీకు కూడా యూజ్ అవుతుందని సో ఈ వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. సో అదేంటో మౌనిక మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? మా వారు ఏదో స్పెషల్ అన్నారు కదా, ఏం లేదండి, డ్రై ఫ్రూట్స్ లడ్డు నేను ఎవ్రీ మంత్ విరాజ్ కోసం చేస్తా. సో విరాజ్ పేరు చెప్పుకొని కూడా మేము అందరం తింటాం. డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది, హెల్తీగా ఉంటారు. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, చాలా సింపుల్ గా ఉంటది. నేను మీ ప్రాసెస్ ఏంది నేను చెప్తా, ఏమేమి ఐటమ్స్ వేస్తాం, ఏంటి డ్రై ఫ్రూట్స్ ఎన్ని రకాలు వేస్తాం అంటే అన్నీ వేయాల్సిన అవసరం లేదు, మనకి ఇంట్లో ఉన్న వాటితోటి కూడా చేసేసుకోవచ్చు. నేను ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసినా ప్రత్యేకంగా ఈ ఐటమ్స్ అయితే నేను కంపల్సరీ తీసుకుంటా. అన్నీ వేస్తే ఇంకా మంచిది, మనకు మంచి మంచి అన్ని పోషకాలు అనేవి అందుతాయి. మెయిన్గా విరాజ్ కోసం కాబట్టి నేను అన్ని డ్రై ఫ్రూట్స్ వేయడానికే ప్రయత్నిస్తా. గైస్ చూసారు కదా, మౌనిక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్ని చెప్పింది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా మేకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో ఫర్ ద కుకింగ్. కుకింగ్ కాదు, మేకింగ్. డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం నేను ఏమేమి అయితే ఐటమ్స్ తీసుకున్నానో అవన్నీ మనం చూసేద్దాం రండి. బాదం, ఇది జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్, ఏంటి పల్లీలు, ఇవి అవిసె గింజలు, నువ్వులు, ఇది వచ్చేసి పంప్కిన్ సీడ్స్, ఇది వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. స్వీట్నెస్ కోసం బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే బెల్లం కూడా అవాయిడ్ చేసి ఓన్లీ డేట్స్ తోటి కూడా మిక్స్ అవుతుంది లడ్డు పోవచ్చు. కాకపోతే స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. డేట్స్, డ్రై కిస్మిస్లు, ఇది అంజీర్. నేను కూడా మెయిన్ స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేస్తా అండి. బెల్లం యాడ్ చేయడానికి మెయిన్ రీజన్ విరాజ్ తింటాడు కదా, స్వీట్ ఎక్కువ ఉంటేనే ఇట్లా చిన్నపిల్లలైనా ఎవరికైనా స్వీట్ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా. బెల్లం యాడ్ చేయడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం వేసుకునే వాళ్ళు కొంచెం స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకోండి, లేదు మాకు ఎక్కువ స్వీట్ కావాలన్న వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదండి మాకు స్వీట్ ఏమొద్దు నార్మల్గానే కావాలి అంటే బెల్లం అవాయిడ్ చేసి నార్మల్గా డేట్స్ తోటి కూడా లడ్డు కట్టుకోవచ్చు. లేట్ చేయకుండా మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నాం అండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఒక్కొక్క ఐటెంని మంచిగా దూరంగా వేయించుకుంటే వెళ్ళాలి. డైరెక్ట్ నెయ్యి వేసైనా మనం వేయించుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ డ్రై ఫ్రూట్స్ను మిక్సీ పట్టినాక కూడా మనం నెయ్యి అనేది యాడ్ చేసుకోవచ్చు, అది ఇక మన ఇష్టం. నేనైతే నెయ్యినైతే అంత మిక్సీ పట్టినాక మనము లడ్డు కడతాం కదా అండి, అప్పుడే యాడ్ చేసుకుంటా, అప్పుడైతే మంచిగా కలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే వేయించేటప్పుడు వేస్తే ఈ అంటే ఎంతో నల్లగా అయిపోతుంది, సో నాకు అట్లా నచ్చదు. సో అప్పుడే యాడ్ చేసుకుంటా లడ్డు కట్టేటప్పుడు. మీరు కూడా వేయించుకునేటప్పుడు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పౌడర్ చేసి లడ్డు కట్టేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం బాదం అయితే వేయించుకుందాం. ఒక్కొక్క ఐటెం వేయించుకోవాలండి, ఇట్లా అంటే అన్ని ఐటమ్స్ కలిపి వేయించుకుంటే అసలు ఏది దూరగా వేగుతుంది ఏది వేగుదో మనకు అర్థం కాదు. కాబట్టి సింగిల్ ఐటమే మనం వేయించుకోవాలి ఎప్పుడైనా. జీడిపప్పు, బాదం, పిస్తా, పల్లీలు, వాల్నట్స్ అనే క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకొని మిగతా పప్పులు ఉంటాయి కదా అండి, అదే అవిసె గింజలు, నువ్వులు, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొంచెం ఇవైతే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, ఎందుకంటే కొంతమంది పెద్దవాళ్ళకి పడవు, మోషన్స్ అవుతాయి.
చిన్నపిల్లలకు కూడా అలాంటి క్వాంటిటీ ఎక్కువ పెట్టద్దు, చూసుకొని యాడ్ చేసుకుంటే బెటర్ అండి. కొబ్బరి పౌడర్, అలాగే ఇందులో మన ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసిన. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇది గసగసాలు ఉంటాయి కదా, అది కూడా డ్రై ఫ్రూట్స్ లో కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుందంట. కాకపోతే నేను ఎప్పుడు యాడ్ చేయలేదు అది. పాపం మౌనిక ఎంతో కష్టపడిపోతుందండి, చూడలేకపోతున్నా. మరి నువ్వు హెల్ప్ చేయొచ్చుగా, మంచిగా అక్కడ కూర్చొని టీవీ చూస్తున్నావు. గాయస్ బాగుంది, వేడి వేడిగా ఇట్లా. నేను హెల్ప్ చేయమనంటే నువ్వు తినడం చేస్తున్నావు, అది తినడం హెల్పింగ్ అండి. ఇది కూడా ఒక హెల్పింగ్, బాగుంటుంది. అమ్మ కాలుంది, కావాలని వేసినావు కదా నువ్వు, లేదు కావాలని వేసి లేదు. ఇదేం చూసారు, నెక్స్ట్ ఉంటది మనదే, నాతోనే ఉంటది పెద్ద వర్క్. ఇది చాలా చిన్నది, నెక్స్ట్ పెద్దది ఉంది ఇంకా. గైస్ ఆల్మోస్ట్ ఒక 3-4 ఐటమ్స్ అయితే వేయించుకోవడం అయిపోయింది, ఇంకా కొన్ని బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. ఇదంతా వేయించుకోవడం అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మనమైతే చూడాలి. నేను కూడా వెయిట్ చేస్తున్నా, చాలా రోజులు అయింది చేయక. ఇవి ఎవ్రీ మంత్ చేసుకుంటాం, చెప్పాను కదా ఈ మంత్ డిలే అయిందని. డ్రై ఫ్రూట్ లడ్డూస్ అనేది మీరు కూడా చేసుకుంటారా? ఎంతమంది చేసుకుంటారు కంపల్సరీ కింద కామెంట్ చేయండి. డ్రై ఫ్రూట్స్ అయితే అన్ని వేయించడం అయితే అయిపోయిందండి. ఏంటి మౌనిక అన్ని కలిపింది ఇలా అనుకుంటున్నారా? ఇలా అన్ని కలిపి చేస్తేనే మనకు పౌడర్ అనేది ఈక్వల్ గా మిక్స్ అవుతుంది. ఇది చల్లారే లోపు మనము ఏం చేసుకుందామంటే కిస్మిస్లు, ఇది అంజీర్ అయితే నెయ్యి వేసుకొని వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోవడం అయిపోయింది కదా అండి. ఇప్పుడు కిస్మిస్లను, ఇప్పుడు అంజీర్ వేయించుకుందాం. ఆ తర్వాతకి డేట్స్ మెత్తగా నెయ్యి వేసి మెత్తగా చేసుకుందాం. ఆ ప్రాసెస్ నేను కాదు, మా సార్ చూపిస్తాడు చూడండి. ఒక 2 minutes వేయించుకుంటే అవి మెత్తగా అయిపోతాయండి. మిక్సీ పట్టేటప్పుడు పేస్ట్ కూడా మెత్తగా అవుతుంది. డ్రై ఫ్రూట్స్ అన్ని ఆరబెట్టుకున్నాం కదా అండి, ఇప్పుడైతే అన్ని గ్రైండ్ చేసేసుకుందాం. ఓకేనా? గ్రైండ్ చేసేటప్పుడు కూడా క్వాంటిటీ కొంచెమే తీసుకోవాలండి, లేదంటే ఇది మెదగదు. చూడండి, ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి, సరిపోయిద్ది. వావ్, చూడండి ఎంత మంచిగా పౌడర్ అయిపోయిందో. ఈ పౌడర్ చేసుకున్న ప్రాసెస్ అయిపోయింది కదా అండి. డేట్స్ ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ ఇది. ఆ తర్వాతకి ఇది బెల్లం సిరప్ రెడీ చేసుకుందాం. ఈ 2 ప్రాసెస్ తర్వాత లడ్డు కట్టడమే. ఈ ప్రాసెస్ ఎవరు చేస్తారు? బెల్లం ప్రాసెస్ నేను చేస్తా, ఈ ప్రాసెస్ మా వారు చేస్తారు. ఇది వచ్చేసి బెల్లం సిరప్. డేట్స్ పేస్ట్ కోసం నాన్ స్టిక్ కాబట్టి అతుక్కోకుండా ఉంటుంది, మంచిగా త్వరగా వచ్చేస్తుంది. సో అందుకే ఇది వాడుతున్నా. బెల్లం సిరప్ అంటే త్వరగా అయిపోతుంది, కానీ డేట్స్ మెత్తగా పేస్ట్ కావడానికి చాలా టైం పడుతుందండి. బెల్లం సిరప్ కోసం కొంచెం లైట్గా 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నా అండి. ఇది కొంచెం థిక్ అయ్యే వరకు మనం వెయిట్ చేసేసుకోవడం. చూడండి నెక్స్ట్ ప్రాసెస్ మా వారు ఎలా చేస్తారో, కుస్తీ పడతాడు చూడండి. గైస్ చూసారు కదా, డేట్స్ ని మౌనిక రోస్ట్ చేసేసింది మెత్తగా అయ్యేలాగా. సో ఇది మనం మిక్సీకి ఎందుకు పట్టుకోవద్దు అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది శాంపుల్, ఇది మిక్సీకి ఆల్రెడీ పట్టింది మౌనిక. చూడండి అంత ప్రాపర్గా అయితే గ్రైండ్ అవ్వలేదు. సో ఇది ప్రాపర్గా గ్రైండ్ ఎందుకు అవ్వదు అంటే ఇది చాలా గుజ్జుగా బాగా గట్టిగా ఉంటుంది. సో ఇది మా మిక్సీ వచ్చేసి 2 blade మిక్సీ, ఇది గ్రైండర్. సో మా దాంట్లో ఎక్కువ గ్రైండ్ అయితే అవ్వదు. మీ దగ్గర మాత్రం మంచి గ్రైండర్స్ 4 blade మిక్సీస్ ఉంటే మాత్రం ట్రై చేయండి. మేము లాస్ట్ టైం ఇంతకుముందు చేస్తున్నప్పుడు అయితే మిక్సీ ఖరాబ్ అయింది. సో దాని గురించి అనే ఈ మన అట్లకార ఉంటుంది కదా,
దీన్ని తీసుకొని అయితే నేను కొడతా. కొంచెం హార్డ్ టాస్కే, కాకపోతే ఒక 5 minutesలోనే అయిపోతుంది. ఇంకా మీ దగ్గర ఒకవేళ పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో ఇలా ప్రెస్ చేయండి, అట్లా కూడా చేసుకోవచ్చు. మా దగ్గర ఇంట్లో అది లేదు కాబట్టి సో దీంతోనే నేను స్టార్ట్ చేస్తున్నా. ఉంటుంది ఈజీగా ఒక 10 minutes అయినా టైం పడుతుంది. సో ఇలా చేసుకోవడం వల్ల చాలా బెస్ట్, ఇంకా చాలా మెత్తగా అవుతుంది. ఇంకా అమ్మయ్య గాయస్, పెద్ద పని అయితే అయిపోయింది. చూడండి ఎంత మెత్తగా అయిందో. సో నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, మీకు ఇంట్లో రోల్ ఉన్నా కూడా బెస్ట్, మంచిగా అందులో వేసుకొని దంచుకోవడమే, తిప్పుకోవడమే. సో ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే బెల్లం పాకం ఉంది కదా, అది ఇది మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా కొంచెం వేడి చేసేసుకొని లాస్ట్లో బెల్లం పాకం, ఇది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా, మొత్తం కలిపి మిక్స్ చేసేసుకొని లడ్డూలు చుట్టుకోవడమే. ఇట్లా వేడి చేసుకోవడం వల్ల ఈ పేస్ట్ అయితే కొంచెం లూజ్ అవుతుంది. మన పౌడర్లో మిక్సీ అంటే కలుపుకోవడానికి అంత తొందరగా కలిసిపోతుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా పౌడర్ అయితే చేసుకున్నా కదా అండి. ఇందులో ఇలాచి పౌడర్ ఉన్న కొబ్బరి పౌడర్ అని చెప్పిన కదా, ఇది ఒకటి మిక్సీ చేసుకుందాం. ఇందులో అలానే నెయ్యి లాస్ట్లో యాడ్ చేసుకుంటా అన్న కదా అండి. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అది మనం డేట్స్ మిక్సీ ఇట్లా మెత్తగా చేసేటప్పుడు అందులోనే సగం నెయ్యి కలిపిన, ఇప్పుడు మళ్ళీ సగం నెయ్యి కలిపి డేట్స్ కిస్మిస్ అన్ని అదే అంజీర్ అంతా పేస్ట్ ఉంది కదా అండి, ఈ పేస్ట్ని పౌడర్లో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కాలుతుంది చూడండి, ఇలా కలుపుకుంటున్నా. కొంతమంది ఏం చేస్తారంటే కవర్ వేసుకొని కలుపుతారు. కవర్ అయితే ఊకే దానికే అంట, మళ్ళీ దియా, ఇదంతా పెద్ద ప్రాసెస్. అందుకే కాలిన మంచిదే కానీ చేతులతోటే గట్టిగా చేసుకోవచ్చు. గాయస్, మౌనికకు ఇబ్బంది అవుతుందని నేను తీసుకున్నా కలుపుదామని. చెప్పింది కదా నా చేయి పడంది, ఇదైతే అవ్వదు ఈరోజు. సో ఇంత మంచిగా నీట్గా ఇట్లా రౌండ్గా మనం దీన్ని ఇట్లా రొటేట్ చేసుకుంటూ ఈ పేస్ట్ని ఈ పౌడర్కి మంచిగా మిక్స్ అయ్యేలాగా మనం దీన్ని అయితే కలుపుకోవాలి. ఇది మంచిగా మిక్స్ అయ్యాక మనం బెల్లం పాకం అనేది దీనికి యాడ్ చేసుకుంటే అయిపోతుంది. గాయస్, మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం బెల్లం పాకం ఉంది కదా, ఇది ఇందులో కలిపేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకుంటాం. చూడండి, ఫైనల్ లెవెల్ టాస్క్లో ఫైనల్ లెవెల్ ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని ఇలా తింటే బాగోదు, లాస్ట్కి తినాలి. మౌనిక కూడా జాయిన్ అయిపోయింది. నేను చేసేదట నచ్చట్లేట, మళ్ళీ నేనే కావాలంటది, మళ్ళీ నేను చేసేది నచ్చలేదు. ఇట్లా ఏర్లతో కలపమంటే ఇట్లా లోపల ఇట్లా పిసుకుతూ కలవదు కదా. ఎందుకు కలవదు? కలుస్తుంది గాయస్. మీరు చెప్పండి ఎలా కలుస్తుంది. మిక్సింగ్ అయితే అయిపోయింది. లడ్డు ఇగో ఇలా వస్తుంది. మేమైతే ఈ సైజులో చేసుకుంటాం. విరాజ్ కూడా తినడానికి ఈజీ ఉంటుంది పట్టుకోవడానికి. కానీ ఇందులో మనకి ఇన్ని డ్రై ఫ్రూట్స్ కలిసాయి కదా, ఇందులో ఒక్కొక్క డ్రై ఫ్రూట్కి ఒక్కొక్క బెనిఫిట్ అయితే ఉంది. సో ఇవన్నీ చెప్పడం కష్టం, కానీ సింపుల్గా దీంట్లో ఇది తినడం వల్ల మనకి హెయిర్ బెనిఫిట్స్ ఉన్నాయి, హెయిర్ గ్రోత్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఐస్కి మంచిది, అలానే మన బోన్ హెల్త్కి, గట్ హెల్త్కి కూడా మంచిది. డైలీ ఒకటైతే కంపల్సరీ తీసుకోవాలి, పిల్లలకి పెద్దలకి. పిల్లలకైతే హాఫ్ పెట్టండి వాళ్ళ ఏజ్ ప్రకారం, పెద్దలైతే డైలీ ఒకటైతే తీసుకోవచ్చు మన ఏజ్ అడల్ట్స్ వాళ్ళకి. సో ఇది మన ఫస్ట్ లడ్డు. చూడండి, ఫైనల్ అయితే లడ్డూలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సూపర్, నోట్లో వేస్తే కరిగిపోతుంది. సూపర్ ఉంది. టేస్ట్ ఎలా ఉందో? చాలా బాగుంది.
ఏదో మేమే చేసుకొని డబ్బా కొడుతున్నాం అనుకోకండి, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై. లాస్ట్ టైం చేసిన దానికన్నా ఈసారి అయితే చాలా బాగా వచ్చింది. సో చూసారు కదా డ్రై ఫ్రూట్ లడ్డు మేకింగ్ వీడియో. దానికి కావాల్సిన ఐటమ్స్ ప్రాసెస్ అంతా చాలా సింపుల్గానే ఉంటుంది. సో మనకు ఒక 1 hour టైం అయితే పడుతుంది దీని మేకింగ్ ప్రాసెస్కి అయితే. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. మన వీడియో ఎలా అనిపించిందో లైక్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్లో ఫస్ట్ కుకింగ్ వీడియో లాంటిదే ఇది, డ్రై ఫ్రూట్ లడ్డు వీడియో. సో ఇలాంటి వ్లాగ్ మన ఛానల్ ఎప్పటివరకు చేయలేదు కదా. డ్రై ఫ్రూట్స్ లడ్డు మీరు కూడా నాలాగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి తప్పకుండా. ఓకేనా? కింద కామెంట్ చేయండి గైస్. ఓకే గైస్, మరి see you, bye. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఇంకో వ్లాగ్ లో కలుద్దాం.